ఒక రోజున ఆవులను తీసుకుని మేతకి అడవికి వెళ్ళిన కచుడు తిరిగి రాలేదు. గోవులన్నీ తిరిగి వచ్చేశాయి. కానీ కచుడు రాకపోవడంతో దేవయాని మనస్సు కీడు శంకించింది. తండ్రితో, వాడి మయూఖముల్ కలుగువాడపరాంబుధి గృంకే ధేనువల్లేడిట వచ్చే ఏకతమ నిష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగా వెల్వగా పడియన్ ప్రొద్దును పోయన్ కచుండు ఏనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధ నొందెనో. సూర్యుడా పడమటి సముద్రంలో కృంకిపోయాడు. హోమధేనువులా ఒంటరిగా తిరిగి వచ్చేశాయి. చీకటి పడటం వల్ల నీ అగ్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. చాలా పొద్దుపోయింది. కచుడా తిరిగి రాలేదు. అడవిలో మృగరాక్షస సర్పాల వలన బాధనగాని పొందేడేమో. ఈ పద్యంలో సంధ్యా సమయాన్ని స్వభావోక్తిలో వర్ణిస్తూనే కచుడి పట్ల దేవయానికి గల అభిలాషను కూడా రమణీయంగా ధ్వనింపజేశారు నన్నయ్య గారు. తెలుగులోని మంచి పద్యాల్లో ఇదొకటి. అందుకు కారణం ఏంటంటే నన్నయ్య గారి రచనాశిల్పమే. మాటల వలన మనస్సులోని అభిలాష ప్రసన్నమవుతున్నట్లుగా చెప్పే ఈ పద్యరచనలో ప్రసాదగుణం పోషింపబడటం రసవ్యజకం. నన్నయ్య గారి కవితలో ఈ పద్యం వంటి ప్రసాదగుణ భూయిష్టాలైన పద్యాలు విశేషంగా కనబడతాయి. ఇందులో దేవయాని అభిలాష వ్యంగ్యం. వాక్యాల్లోని క్రియాపదాల వలన రసభావ వ్యంజనం చేసే శిల్పం మొదట పేర్కొదగ్గింది. కృంకే వచ్చే పోయే అనే భూతార్థక క్రియలు వాటి పని అవి కచుడు సంగతి పట్టించుకోకుండానే జరిగిపోతున్నాయి అనే ఆర్తిని ధ్వనింపజేస్తున్నాయి. వ్రేల్వగాబడి అనే కర్మార్థక ప్రయోగం శుక్రుడు కూడా పట్టించుకోకుండా తన విధులు తాను యాంత్రికంగా నిర్వర్తించాడనే ఆమర్షభావాన్ని వ్యక్తం చేస్తోంది. కచుండేనియున్ రాడు అన్నప్పుడు అన్నీ సవ్యంగా జరిగిపోతున్నప్పుడు కచుడు ఎందుకు రాడో గమనించండి. మీకెవరికి పట్టలేదా? కీడేమైనా జరిగిందా అనే శంక అందులో ధ్వని. బాధ నొందెనో అన్నప్పుడు ఆర్తి, దైన్యం, నిర్వేదం ధ్వనింపబడుతున్నాయి. ఇవే కాకుండా వాడి మయూఖముల్ కలుగువాడు అనే విశేషణంలో కలుగు అనే తద్ధర్మార్థక క్రియ కూడా వ్యంజకమే. పగలల్లా కచుడు అడవులలో ఉండటం వల్ల దేవయానికి ఇంట్లో కచుడు ఎడబాటు వలన ఎండ తీవ్రంగా ఉన్నట్లు కనిపించేదని, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని క్షణాలు లెక్క పెడుతూ పగళ్ళు భారంగా గడిపేదని, అస్తమయం కాగానే కచుడి దర్శనం వలన చంద్రదర్శన సౌఖ్యాన్ని పొందేదని ధ్వని. ఆ రోజు బాధ కలిగించే సూర్యుడు వెళ్ళాడే కానీ సుఖాన్నిచ్చే కచుడు రాలేదు. ఆవులు కూడా కచుడితో కలిసి వెళ్ళాయి కదా, కానీ ఒంటరిగానే తిరిగి వచ్చాయి. కలిసి ఉండటం వల్ల కచుడి పట్ల ఆవులకి ఆ మాత్రం స్నేహధర్మం ఉండద్దా? అసలు ఒంటరిగా ఎందుకు వచ్చాయి, వచ్చి ఏమీ పట్టనట్లు ఎలా ఉన్నాయి అని పడే ఆమె వేదన ఆమెకు అతని పట్ల ఉన్న సాహచర్య మాధుర్యాన్ని వ్యక్తం చేస్తోంది. తండ్రి సాయంకాలాలలో జరిపే అగ్నికార్యాలు యథావిధిగా జరిపాడే కానీ తన వలే తన శిష్యుడు కూడా ఆనాడు చేశాడా లేదా అని గమనించనే లేదు. అనుంగు శిష్యుడిని ఆయన ఆ రోజు ఎందుకు మర్చిపోయాడో అని ఆమెకు ఆమర్షం. పొద్దుపోయింది, అందరూ ఇక నిద్రపోతారు. ఆమె వలే ఆసక్తితో అతడి కొరకు ఎవ్వరూ అడగటం లేదు. ఆమెకు రతిభావోదయ మూలమైన అభిలాష అంకురించింది. అందువల్లనే కచుడు ఒక్కడూ మాత్రం తిరిగి రాడు అని కంటతడిపెట్టి ధైన్యాన్ని ప్రకటించింది. పొద్దుపోతే అడవిలో ఒంటరిగా మిగిలిపోతే కచుడికి మృగరాక్షస సర్పబాధలు ఏర్పడవచ్చును. వాటి వల్ల అతడు చనిపోవచ్చును. అతడు చనిపోయినా ఎవరికీ దిగులు లేనట్లుందే. పరిస్థితి గమనిస్తే తండ్రి, ఇల్లు, గోసంపద మొదలైనవి ఎన్ని ఉన్నా దేవయానికి వాటన్నిటికంటే కచుడే ఆత్మీయుడుగా, మనసు కోరేవాడుగా అనిపించాడు. అది అభిలాష యొక్క సమగ్రాభివ్యక్తి. నన్నయ్య గారి అలంకార వస్తుధ్వనులను రసధ్వనిలో పర్యవసింపచేసే కావ్య రచనా శిల్పం ఇందులో మకుటాయమానంగా ప్రసన్నమవుతున్నది. దేవయాని చెప్పినదంతా విన్న శుక్రాచార్యుడు దివ్య దృష్టితో కచుడు రాక్షసుల చేత చంపబడ్డాడని తెలుసుకుని మృత సంజీవిని విద్యను కచుడిని ప్రాణాలతో తీసుకురమ్మని పంపాడు. ఆ విద్య వెంటనే వెళ్ళి కచుడిని బ్రతికించి క్షణాల మీద ఇంటికి చేర్చింది. కచుడిని సజీవంగా చూసిన శుక్రాచార్యుడు, దేవయాని ఎంతో సంతోషించారు. కచుడు కూడా వారికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. మళ్ళా కొన్నాళ్ళైన తర్వాత రాక్షసులు కచుడిని చంపి కాల్చి బూడిదని మధ్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగించేశారు. ఎంత పొద్దుపోయినా కచుడు ఇంటికి రాలేదు. అందువల్ల ఇప్పుడు దేవయాని, శుక్రాచార్యుడు కూడా
రాక్షసులపైన సందేహపడ్డారు. దివ్య దృష్టితో చూసిన శుక్రాచార్యుడు మద్యంతో పాటు కచుడు తన పొట్టలోనే ఉన్నట్లు గ్రహించాడు. దేవయానితో, ఈ రాక్షసులు గర్వంతో సంజీవిని విద్య గొప్పతనాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. కచుడిపైన ద్వేషం పెంచుకుని మాటిమాటికి చంపుతున్నారు. తప్పకుండా అతను ఉత్తమలోకాలనే పొందుతాడు అన్నాడు. అప్పుడు దేవయాని బాధతో, మతి లోకోత్తరుడైన అంగిరసమ్ముని మన్మండు ఆశ్రితుండు ఆ బృహస్పతికిన్ పుత్రుడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుండు అకారణంబ ధనుజ వ్యాపాదితుండైనా అచ్యుత ధర్మజ్ఞ మహాత్మ అక్కచునకే సోకింపక ఎట్లుండుదున్. చితులేని ధర్మాన్ని ఎరిగినవాడా, అంటే ధర్మ మార్గం తప్పనివాడా, పరమధర్మజ్ఞుడా, మహానుభావా, బుద్ధి యందు లోకాతీతుడైన అంగిరసుడైన మునికి మనమడు, నిన్నాశ్రయించినవాడు, ప్రసిద్ధుడైన బృహస్పతికి కుమారుడు, మీకు శిష్యుడు, మంచి రూపం కలవాడు, బ్రహ్మచర్యాశ్రమనే వ్రతంతో కూడినవాడు, అటువంటి కచుడు కారణం లేకుండా రాక్షసుల చేత చంపబడ్డాడంటే అతడి కొరకు నేను దుఃఖించకుండా ఏ విధంగా ఉండగలను? కచుణ్ణి సజీవంగా చూస్తేనే గాని నేను అన్నం ముట్టను అని ప్రతిజ్ఞ చేసింది దేవయాని.